కొన్నిసార్లు మన చుట్టూ జరిగిన సంఘటనలు వినడానికి ఆశ్చర్యంగాను, నమ్మశక్యంగా ఉండవు. అది జరిగాయి అని నిరూపించే ఆధారాలు చూసేంత వరకు వాటిని మనం నమ్మం. ఈరోజు నేను చెప్పే విషయం కూడా నమ్మడానికి వీలుకాని విధంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. మీరు ఒకవేళ యూనివర్స్, బ్లాక్ హోల్ మరియు ఏలియన్స్ నిజంగా ఉన్నాయి అని భావిస్తుంటే ఈ సంఘటనని మీరు నిజంగా నమ్మి తీరాలి. నేను మీకు ఈరోజు ఒక ఏరోప్లేన్ గురించి చెప్తాను. ఈ ఏరోప్లేన్ ప్రయాణించడానికి టేకాఫ్ అయితే అయ్యింది, కానీ ల్యాండ్ మాత్రం కాలేదు. ఇది సుమారు 35 సంవత్సరాల తర్వాత ల్యాండ్ అయ్యింది. ఈ విమానం ల్యాండ్ అయ్యాక అందులో లోపల ఉన్నది చూసి అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. అక్కడ ఉన్న వారందరిలో ఒకటే క్వశ్చన్ రేజ్ అయ్యింది. ఇంతకాలం ఈ విమానం ఎక్కడుంది? ఇప్పుడు అసలు ఎలా ల్యాండ్ అయ్యింది అని. అసలు ఈ విమానం ఇలా అవ్వడానికి కారణం ఎవరు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఈ సంఘటన ఒక రహస్యంలాగానే ఉండిపోయింది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి తన లైఫ్ టైంలో ఒకసారి అయినా విమానంలో ప్రయాణించాలని కోరిక ఉంటుంది. ఒక్కోసారి పైలట్ చేసే చిన్న చిన్న తప్పుల వలన విమానంలో ప్రయాణించే వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. బ్రెజిల్లో జరిగిన ఈ సంఘటనలో పైలట్ యొక్క తప్పు ఏమీ లేదు. ఈ స్టోరీ 1954 సెప్టెంబర్ 4న జరిగింది. ఇది బ్రెజిల్లోని శాంటియాగో 513 యొక్క ఏరోప్లేన్ది. ఈ విమానం వెస్ట్ జర్మనీలో అచెన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 18 అవర్స్ ట్రావెల్ చేసి బ్రెజిల్లోని పోర్టైల్ ఏగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. విమానంలో 88 ప్యాసింజర్స్తో పాటు 4 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ ప్లేన్ జర్మనీలో ప్యాసింజర్స్ని ఎక్కించుకుని బ్రెజిల్ తిరిగి వస్తుంది. ప్లేన్ యొక్క పైలట్ అయిన మెగ్వెల్ విక్టర్ క్యూరీకి తెలియదు రానున్న కొన్ని గంటల తర్వాత పరిస్థితి అతి భయంకరంగా ఉండబోతుంది అని. ఇదే తన ఫైనల్ జర్నీ అని. ప్లేన్ జర్మనీ నుండి టేకాఫ్ అయ్యి 2-3 గంటల జర్నీ తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం దాటడానికి పైనుండి ప్రయాణిస్తుంది. అప్పుడు ఈ ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ యొక్క రాడార్ సిగ్నల్ని మిస్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్స్ కంగారు పడ్డారు. ఈ ఆఫీసర్స్ ఈ ఫ్లైట్తో కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ చాలా టైం తర్వాత వరకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అసలు ఈ ఫ్లైట్కి రాడార్తో కనెక్షన్ ఎలా కట్ అయింది, ఆ ఫ్లైట్లో ఎందుకు కాంటాక్ట్ కాలేకపోతున్నామని వారు ఆలోచనలో పడ్డారు. ఆ ఫ్లైట్ నుండి ఏ విధమైన సిగ్నల్స్ అందలేదు. ఈ సంఘటన ఒక ప్రమాదకరమైన సంఘటనగా భావించి జర్మనీ మరియు బ్రెజిల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి అట్లాంటిక్ ఓషన్ మీద ప్లేన్ సెర్చ్ చేయడానికి ఒక రెస్క్యూ టీమ్ని పంపించింది. ఏదైనా ఒక ప్లేన్ రాడార్తో సిగ్నల్ కట్ అయితే దానికి ఏదైనా ప్రమాదం సంభవించి ఉంటుందని భావించి ఈ విధంగా రెస్క్యూ టీమ్ని పంపిస్తారు. అట్లాంటిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళిన రెస్క్యూ టీమ్కి ప్లేన్ క్రాష్ అయిన ఆనవాళ్ళు కానీ, మనుషుల శవాలు కానీ కనపడలేదు. రెస్క్యూ టీం వాళ్ళు ఒకవేళ ప్రమాదం జరిగి విమానం మునిగిపోయి ఉంటుంది అని భావించి అండర్ వాటర్లో సెర్చింగ్ చేయడం ప్రారంభించారు. అక్కడ ఏమీ దొరకలేదు. అందరూ ప్లేన్ అట్లాంటిక్ ఓషన్లో ఎక్కడో పడిపోయి కూలిపోయింది అని భావించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు బాధపడ్డారు. 2 సంవత్సరాల పాటు జరిగిన సెర్చింగ్ ఆపరేషన్ తర్వాత ఏ విధమైన క్లూ దొరకపోవడం వల్ల ఈ కేసును క్లోజ్ చేశారు. దాని తర్వాత జరిగిన సంఘటనలు ఎవరికీ నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. ఈ సంఘటన జరిగి 25 సంవత్సరాలు అనగా 1989 అక్టోబర్ 12న బ్రెజిల్లోని పోర్టుయగల్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లోని ఆఫీసర్స్ చాలా కంగారుగా ఉన్నారు. అనుకోకుండా ఏదో ఫ్లైట్కు ఒక్క సిగ్నల్ ఆఫీస్ రూమ్లోని రాడార్ అక్కడి ఆఫీసర్స్ ఫ్లైట్లోని పైలట్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఆ ప్లేన్ క్రమంగా ఎయిర్పోర్ట్ యొక్క రన్వే వైపు రావడం ప్రారంభించింది. ఎయిర్పోర్ట్ వారు రన్వేను క్లియర్ చేయడము స్టార్ట్ చేశారు. చూస్తుండగానే ఆ అన్నోన్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోని రన్వే మీద ల్యాండ్ అయ్యింది. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఆ ఫ్లైట్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరి తల తిరిగింది. ఎందుకంటే ఈ ఫ్లైట్ శాంటియాగో కంపెనీ వాళ్ళది. ఆ విమానం చూడడానికి కొత్తగా ఉంది, కానీ ఈ కంపెనీ వాళ్ళు విమానాలు తయారు చేయడం ఎప్పుడూ ఆపివేశారు. తర్వాత ఎయిర్పోర్ట్ స్టాఫ్ ప్లేన్ లోపల ఏముందో తెలుసుకోవడానికి ప్లేన్ లోపలికి కొంతమందిని పంపించారు. అక్కడ ఉన్నది చూసి లోపలికి వచ్చిన స్టాఫ్ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం ప్లేన్ అస్థిపంజరాలతో నిండిపోయి ఉంది. ప్లేన్ యొక్క పైలట్ ప్లేస్లో కూడా అస్థిపంజరం ఉంది. ఫ్లైట్ యొక్క పైలట్ అయిన మిగ్వెల్ విక్టరీ క్యూరీది రన్వే మీద ల్యాండ్ అవ్వడంతో దీని స్టోరీ స్టార్ట్ అయింది. ఈ సంఘటన తర్వాత చాలా రకాల ప్రశ్నలు ప్రజలు లేవనెత్తారు. ప్లేన్లో ప్రతి ఒక్కరూ అస్థిపంజరాలుగా మారిపోయినప్పుడు అసలు ఈ ఫ్లైట్ ఎలా రన్వే వరకు చేరగలిగింది? అసలు ఎవరు ఈ ప్లేన్ ల్యాండ్ చేశారు? అసలు ఇంజిన్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఆఫ్ చేశారు? అనే ప్రశ్నలు చాలామంది లేవనెత్తారు. ప్రజల భయం వల్ల, ఇంకా సమాధానం లేని ప్రశ్నల వలన బ్రెజిల్ గవర్నమెంట్ ఈ న్యూస్ను బయటకు రాకుండా జాగ్రత్త వహించడం ప్రారంభించింది. తర్వాత ఈ కేసును జార్జ్ డిమోకు అప్పగించారు. జార్జ్ డిమో చాలా చర్చలు జరిపాక కొన్ని పాయింట్స్ చెప్పారు. అతడి ప్రకారం ఈ ప్లేన్ టైం ట్రావెల్ చేసి ఏదైనా బ్లాక్ హోల్లోకి వెళ్ళి ఉండవచ్చు. అక్కడ ఉన్న రేడియేషన్ కారణంగా ఈ ప్లేన్లో ఉన్న వారందరూ ఇలా అయ్యి ఉండవచ్చు, లేదా ఫ్లైట్ను ఏలియన్స్ తీసుకెళ్లి ఉంటారు, లేదా ఈ ప్లేన్ను ఒక దేశం యొక్క ప్రయోగం చేసి మరొక దేశానికి ఈ విధంగా పంపించి ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కేవలం అనుమానాలు మాత్రమే. అసలు ఈ ప్లేన్ ఇలా అవ్వడానికి కారణం ఈ రోజు వరకు రహస్యమే. బ్రెజిల్ ప్రభుత్వం చాలా రోజుల నుండి ఈ ఇన్సిడెంట్ను బయటకు రాకుండా జాగ్రత్త వహించింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇర్విన్ ఫిషర్ ద్వారా ఈ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ద్వారా బయటపడింది. ఇర్విన్ ఫిషర్ ఈ ఆర్టికల్ను బలపరచడానికి ప్రూఫ్ చూపించకపోవడం వలన కొంతమంది జనాలు దీన్ని ఫేక్ న్యూస్గా భావించారు. బ్లాక్ హోల్, ఏలియన్స్, టైం ట్రావెల్ను నమ్మేవారు ఈ సంఘటన నిజంగా జరిగింది అని నమ్మడం ప్రారంభించారు. కొంతమంది ఇర్విన్ ఫిషర్ తన ఆర్టికల్ ద్వారా సొంతంగా ఒక కథను వల్లి రాశాడని భావించారు. కొంతమంది నిజం బయటకు రాకుండా బ్రెజిల్ ప్రభుత్వం దాచిపెట్టి
ఫిషర్ యొక్క న్యూస్ ఫేక్ అని ప్రచారం చేయించిందని భావించారు. ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.